చికెన్తోని ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ కావాల్సిన నూనె వేసాను, చెక్క ముక్క, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసాను, కొంచెం సాల్ట్ వేస్తాను, టమాటా ముక్కలు వేస్తాను, కచ్చపిచ్చిగా దంచుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, ఒక రవ్వ పసుపు వేస్తాను, చికెన్ ముక్కలు ఫ్రై చేసిన ముక్కలు వేస్తాను. చికెన్ ముక్కలు వేసాక కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఒక చెంచా బిర్యానీ మసాలా, ఒక చెంచా ధనియాల పౌడర్, ఒక చెంచా కారం వేస్తాను. ఇప్పుడు రైస్ వేస్తాను. బెస్ 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 కలిపి ఇప్పుడు రైస్ వేస్తాను. రైస్ వేసాక ఇలా కలుపుకోవాలి. ఇది చికెన్ ఫ్రైడ్ రైస్. ఒక నిమ్మకాయ పేడి రసం వేస్తాను, పుదీనా వేస్తాను. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందని చికెన్తో ఎగ్ వేయకోకుండా చికెన్ ముక్కలు ఫ్రై చేసి చికెన్ ముక్కలతో ఫ్రైడ్ రైస్ అయింది. చూడండి, సూపర్గా ఉందో, మియా ఎంత బాగుందో ఫ్రైడ్ రైస్. ఎగ్ వేయకుండా చికెన్ వేసి చేసేయండి. సరే, మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోతుంది. ఉంటాను. ఓకే, బాయ్.